గురుగారు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు ధర్మమూర్తులే. అయితే శ్రీరాముడి ధర్మానికి శ్రీకృష్ణుడి ధర్మానికి మధ్య తేడా ఏమిటి? ఇద్దరి ధర్మము ఒక్కటే, తేడా ఏమీ లేదు. పురాణపరంగా మనకు అనేక రకాలైనటువంటి భేద భావములు ఉన్నట్లుగా కనపడుతూ ఉంటాయి. రెండవది, లోకంలో మనకు ఒక వాచాడికం అని అంటారు, ఒక మాట ఉన్నది. ఏమిటా మాట అంటే, రాముడు చేసినట్లు చేయవలే, కృష్ణుడు చెప్పినట్లు చేయవలే అని. కృష్ణుడు చేసినట్లు చేస్తే మనం ప్రమాదంలో పడతాం, రాముడు చేసినట్లు చెయ్యకపోతే ప్రమాదంలో పడతాం. కనుక ఇతడి ధర్మము ఏరివేయుట, రాముని ధర్మము సరిచేయుట. లోకంలో అధర్మం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. త్రేతాయుగం నాటికి ధర్మము ఎన్ని పాదాలతో నడుచుచున్నది అంటే, కేవలం కృతయుగం నాడు 4 పాదాలతో ధర్మం ఉన్నది. త్రేతాయుగం కదా, కృతయుగం అయిపోగానే ఆ త్రేతాయుగంలో 1 పాదమే అధర్మంగా మారి 3 పాదాలు ధర్మంగా ఉన్నది. కనుక రామచంద్రుడు అధర్మవర్తనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు మార్చడం కోసం ప్రయత్నం చేశాడు. ఇక తప్పని పరిస్థితి వస్తే వాళ్లను సంహరించాడు. అంతే తప్ప కనపడిన వారిని అందరినీ, రాక్షసులను అందరినీ సంహరించాల. పరిపూర్ణంగా యుద్ధరంగంలో కూడా యుద్ధం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా తన బాంధవ్య గణంతో సమానంగా చూచి వారిని కూడా పుష్పక విమానంలో ఎక్కించుకుని అయోధ్య నగరానికి తీసుకుని వచ్చాడు రామచంద్రుడు. తప్పని పరిస్థితుల్లో ఎవరిని సంహరించాలో వాళ్ళను సంహరించాడు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క ధర్మం ఏమిటి అంటే, కేవలం ఎక్కడ తప్పు కనబడితే ఆ తప్పు చేసినటువంటి వాణ్ణి సంహరించవయ్యా అని చెప్పడమే. కారణం ఏమంటే, త్రేతాయుగం దాటిపోయి ద్వాపరయుగం వచ్చేటప్పటికీ 2 పాదములు అధర్మమై 2 పాదములే ధర్మంగా మిగిలింది. సగము సగముగా అయ్యింది. అందువల్ల ఎక్కువగా అతడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత కలిగింది. కనుక కృష్ణ పరమాత్మ ఏం చేశాడు అంటే, మార్చటం కాకుండా పరిమార్చడానికి ప్రయత్నం చేశాడు. కనుక అతడిది ఇతడిది ఇద్దరిది ఒకే ధర్మం. ఏమిటా ధర్మం అంటే, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును స్థాపించడం కోసం. అతడు ధర్మస్థాపన కోసం, మార్పు కోసం కోరుకున్నాడు. ఇతడు ధర్మస్థాపన కోసం పరిమార్చడమే మార్గంగా ఎంచుకున్నాడు. అంతే తప్ప ధర్మంలో ఏం తేడా లేదు, మార్గంలో తేడా ఉన్నది. అది